పైకి ప్రేమ ఒలకపోస్తూ వెనక నుండి వెన్నుపోట్లు పొడిచే తత్వం ఉంటుంది చూసారా కొంతమంది. అలాంటి దేవుడు సహించట్లేదు, అలాంటి దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎదురుగా నిలబడినప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడతారు, వెనక్కి తిరగానే ఎక్కడ కావాలంటే అక్కడ పొడిచే ఆ లక్షణం ఉంటుంది చూసారా, వెన్నుపోట్లు పొడిచారు, బ్యాక్ స్టాబింగ్ అంటారు దాన్ని. మాటలతో కావచ్చు, క్రియలతో కావచ్చు, ఏదైనా కీడు కల్పించాలన్న ఆశతో కావచ్చు. కొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనకు అవి తగవు. మనం అలాంటివి చేయడానికి పిలువబడలేదు. నువ్వు పైకి ఒకలా లోపల ఒకలా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు ఎప్పుడు కూడా. ఆయన కోరుతుంది ఏంటంటే సత్యంతో ప్రేమించు. నీ ప్రేమలో సత్యం ఉండాలి, నీ ప్రేమలో యథార్థత ఉండాలి, నీ ప్రేమలో నిజాయితీ ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమకు బద్ధుడు వేయండు. లార్డ్ ఐ లవ్ యూ అని పాటలు పాడడం మాత్రమే కాదు, ఆ ప్రేమను మనం ఏం చేయాలి చెప్పండి, రుజువు చేయాలి. రాత్రి కూడా ఆ ఈవినింగ్ ప్రేయర్స్లో నేను చెప్పాను, మొదట మనం ఆయనకి ఏది ఇవ్వాలా, ఆయనే మొదట మనల్ని ఏం చేశాడు చెప్పండి, ప్రేమించాడు. ఈ ప్రేమకు ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయనే. మనందరం పాపులమై ఉండగానే, మనందరం భక్తిహీనులమై ఉండగానే, మనందరం శత్రువులమై ఉండగానే యేసు ప్రభు మనల్ని ఏం చేశారు, ప్రేమించారు. ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఇప్పుడు ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము స్వార్థపూరిత ప్రేమల్లో, కపట ప్రేమల్లో, కల్మషుద్ధుకున్న ప్రేమల్లో తిరుగులాడుతూ నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు కానీ సత్యంలో లేవు.